హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి తాజా అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం. జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి సమాచారం అయితే వచ్చింది. అలాగే గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాల విడుదలకు సంబంధించినటువంటి సమాచారం అయితే రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్ట్లు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుపై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను ఎప్పుడు విడుదల చేయొచ్చు అనే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అలాగే జాబ్ క్యాలెండర్లో వచ్చినటువంటి నోటిఫికేషన్స్ని ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉంది అనే సమాచారం అయితే మార్చి 2వ తారీఖు అంటే నిన్నటి రోజు రాత్రి ఈ న్యూస్ దిశ వెబ్సైట్లో రావడం జరిగిందనమాట. టీజీపీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్పై కీలక అప్డేట్ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే వచ్చింది. ఇందులో జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి సమాచారం కూడా ఉంది. ఆ డీటెయిల్స్ అయితే ముందుగా చూద్దాం. జాబ్ క్యాలెండర్పై ఫోకస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్పై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ ఏడాది మే నుంచి కొత్త ఉద్యోగ ప్రకటనలకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఈ నెల 31వ తేదీ నాటికి అంటే మార్చి 31వ తేదీ నాటికండి అన్ని శాఖల్లో ఖాళీల సంఖ్యను అందజేయాలని తెలంగాణ సర్కార్కు లేఖ రాయనున్నట్లు రీసెంట్గా టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే నెలలో అంటే ఏప్రిల్ నెలలో ఈ అంశాలపై చర్చించి మే 1 నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తామని వెల్లడించారు అనేసి ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, మే నెలలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందండి. వాస్తవానికి జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి నెలలోనే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉండేది. కానీ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కారణం కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం కారణం కావచ్చు నోటిఫికేషన్ అయితే విడుదల కాలేదన్నమాట. మే నెలలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రానుంది. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని కూడా మే నెలలో విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మే లేదా జూన్ నెలలో విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి శివరాత్రి పండుగ ఆఫర్లో భాగంగా మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని కేవలం 499 రూపీస్కి అందించడం జరుగుతుంది. వెంటనే కోర్స్ తీసుకొనేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇక గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలకు సంబంధించి వచ్చినటువంటి సమాచారం చూసుకున్నట్లయితే గ్రూప్ 2 పరీక్షల ఫలితాలపై టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది అనేసి ఇచ్చారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల ఫలితాలపై టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. అయితే ముందుగా గ్రూప్ 1 మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్కు అడ్డుగా ఉన్నటువంటి లీగల్ చెక్కులు తొలగిపోయాయి. జీవో 29పై దాఖలైనటువంటి 2 పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ఫలితాల విడుదలకు టీజీపీఎస్సీ కసరత్తు ప్రారంభించింది. దీంతో ఈ నెల అంటే మార్చి నెల 10వ తేదీలోగా గ్రూప్ 1 మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేయనున్నట్లు సమాచారం. అనంతరం గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలకు సంబంధించి మొత్తం 2734 పోస్టులు భర్తీ కానుండగా 5,51,247 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారనేసి ముఖ్యమైన సమాచారం అయితే వచ్చిందండి. ఫ్రెండ్స్, మార్చి 10వ తారీఖులోగా గ్రూప్ 1 మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఇందులో సమాచారం రావడం జరిగిందనమాట. ఆ తర్వాత గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫలితాలను అయితే విడుదల చేస్తారండి మరికొద్ది రోజులకే. అలాగే ఆ గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఫలితాలనే గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేసిన కొద్ది రోజుల తర్వాత విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మార్చి చివరి నాటికి గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను విడుదల చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి.
ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.